హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షర్మిత వ్లాగ్స్. సో నేను వచ్చేసి ఈరోజు చికెన్ బంగాళదుంప కూర అయితే వండబోతున్నాను. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారానికి వచ్చి ఒకసారైనా వండుకునే వాళ్ళం. అంత టేస్ట్గా ఉంటుంది. చికెన్ బంగాళదుంప కాంబినేషన్ వేరు అసలు. చికెన్ గోంగూర, చికెన్ బంగాళదుంప ఆ కాంబినేషన్స్ వేరండి. సో ఇక్కడికి వచ్చాక చికెన్ తినడం చాలా తగ్గించేసామన్నమాట. ఇక నిన్న మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. అది నిన్న నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఈరోజు మార్నింగ్ కొంచెం తీసి కొంచెం అయితే దాచి ఇంకా ఇలా బంగాళదుంప వేసి అయితే వండుతున్నాను. అస్సలు మామూలుగా లేదు, టేస్ట్ సూపర్గా ఉంది. నేను ఒక్క బంగాళదుంపే తీసుకున్నాను అండి, ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి అనమాట సైజు. ఇంకా దాన్ని శుభ్రంగా పైన తొక్కంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసేసుకుని అయితే ఇట్లా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి ముక్కలు వచ్చేసి. ఇక బంగాళదుంప చికెన్ మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి. మ్యాక్సిమం అందరు తినే ఉంటారు, ఎందుకంటే ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక చికెన్తో మీకు ఏమేమి అంటే ములక్కాయ చికెన్ అని, బంగాళదుంప చికెన్ అని ఇట్లా చాలా ఉంటాయి కదా, మీకు ఏ కాంబినేషన్లో చికెన్ ఇష్టం అది కూడా కామెంట్ చేసేయండి. ఇంకా ఉల్లిపాయ కూడా అయితే కట్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి చికెన్ బంగాళదుంప సంగతి ఏమో కానీ బంగాళదుంప అంటే ఎలర్జీ అనమాట, అస్సలు నచ్చదు. ఎందుకంటే మీకు బంగాళదుంప నచ్చదంటే ఏమో తెలియదు, నాకు ఇష్టం ఉండదని చెప్తారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు అచ్చంగా బంగాళదుంప కూర పెట్టారంట, దానివల్ల ఏమో మేబీ బంగాళదుంప అంటే ఇష్టం ఉండదు. అలాగే పూరి కూడా ఇష్టం ఉండదు. ఇక్కడ వచ్చేసి ఏంటక్క ప్రతి వీడియోలో నువ్వు మసాలా పట్టే వీడియోలో ఆ సీసా ఒకటి చూపిస్తావు అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము సంతకి వెళ్ళినప్పుడు అల్లం అలాగే చిన్నులపాయలు తీసుకొస్తాము ఒకేసారి. అవి ఇక నేను మిక్సీ పట్టేసి అయితే అలా సీసాలో పెట్టేసి స్టోర్ చేస్తా. ఇక నాకెప్పుడు ఏ కూరకి అవసరమైతే ఆ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది వేస్తా, లేకపోతే ఇలా మసాలా పట్టేసుకుంటాను. ఇక మసాలా సంగతికి వస్తే అన్నీ ఉన్నాయి వేసేసి కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకుని దానిలో చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఉంటే అది కూడా వేసుకోండి. మా అమ్మ అయితే ఏమీ వేయదండి, లవంగాలు చెక్క ఇవేమి, ఉల్లిపాయ కూడా ఇది ఇవేను. అసలు కర్రీ ఉంటుంది టేస్ట్. ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే. ఇక ఉల్లిపాయలు వేసేసి అలాగే పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఫ్రై అయ్యాక చికెన్ అయితే వేసేసుకోవాలి. మా అక్క అయితే ఫస్ట్ పోపులోనే ఈ పట్టిన మసాలా పేస్ట్ కొంచెం వేసేసి అప్పుడు చికెన్ వేస్తుంది. అట్లా కూడా చాలా బాగుంటుందండి, కానీ మా హస్బెండ్కి అలా నచ్చదు అనమాట. ఫిష్ కర్రీ కూడా సేమ్ అంతే, ఫస్ట్ మసాలా ఆయిల్లో ఫ్రై చేశాక ఫిష్ ముక్కలు వేసేసుకొని అప్పుడు పులుసు పోస్తాం. చాలా బాగుంటుంది. ఇలా కూడా బాగుండిద్దండి. ఇంకా మంచిగా చికెన్ ముక్కలు అనేది తిప్పేసుకుని ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టుకుని మంచిగా నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా ఉడికించుకోవాలి. అలా ఉడికాక అప్పుడు మనం బంగాళదుంపలు వేసి ముక్కలు వాటర్ పోసుకోవాలన్నమాట. సో ముందు వస్తుంది కదా, చూసేయండి మీరే. ఇక నేనైతే ఈరోజు షార్ట్ అప్లోడ్ చేద్దాంలే అనుకుంటూ ఉన్నాను, బట్ ఏంటంటే లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది, అసలు లాంగ్ వీడియోలే పెట్టట్లేదు. ఇక ఒక లాంగ్ వీడియో తీసుకుందాంలే, ఎటు కర్రీ చేస్తున్నా కదా అని చెప్పి అయితే లాంగ్ వీడియో తీసిన. ఆ షార్ట్ పెట్టాను కదా, ఇక అది కర్రీ దింపేశాక ఉడికేటప్పుడు మామూలుగా తీసాను అనమాట, సర్లే పెడదామని చెప్పి. ఇక ఇక్కడ కూర అయితే ఉడుకుతుంది మంచిగా. చూడండి ఎంత. అసలు నాన్ వెజ్లో మీకు ఏమి ఇష్టం అంటే ఏం చెప్తారు? నాకైతే చికెన్ బిర్యానీ అంటే ఇక పిచ్చని చెప్పచ్చు. సో ఇక కారం అయితే వేసేసుకుంటున్నాను. మా కారం వచ్చేసి మంచి టేస్ట్ అయితే ఉంటుంది, కానీ ఎందుకో కలర్ అయితే తక్కువ ఉంటుంది. ఇది మా అమ్మ వాళ్ళు అయితే పట్టి పంపించారనమాట. ఇక కలర్ చాలా తక్కువ ఉంటుంది. అంటే నా ఫోన్లో అట్లా కనిపిస్తుందా లైట్ ఫోక్స్కి. నా ఫోన్ కెమెరా ఏంటంటే అంత క్లారిటీ ఉండదన్నమాట. సో నేను వంటగదిలో 2 లైట్లు ఆన్ చేసి వీడియో రికార్డ్ అయితే చేస్తాను. ఇక దానివల్ల కూర ఏంటంటే కొంచెం కలర్ తక్కువగా అనిపిస్తుంది. విడిగా చూస్తే మాత్రం మంచి కలర్గా
టెంప్టింగ్గా ఉంటుంది. ఫోన్కి వచ్చేసరికి కలర్ అనేది తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి నా నీడ పడినప్పుడు చూడండి కూర ఎదుగు చూడండి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. 2 లైట్లు ఫోక్స్ మంచిగా పడినప్పుడేమో ఎలా తెల్లగా కనిపిస్తుంది అన్నమాట. ఇక వాటర్ వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఉడకనివ్వడమే. కారం వేసాక లాస్ట్న ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్లో దింపేస్తామనగా మసాలా వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడకనిచ్చి దింపేసుకుంటే అద్దరిపోయే చికెన్ బంగాళదుంప రెడీ. నేను ఎటువంటి మసాలా పొడులు వేయను, ఎటువంటి గరం మసాలాలు వేయనండి. సింపుల్గా వండేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ దాకా చూడండి మీరు, లాస్ట్ ఉంటుంది అసలు కూర మొత్తం చిక్కబడ్డాక ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి. ఇకపోతే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు అసలు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ ఇవ్వడం వల్ల మీదేం 1 రూపీ కూడా పోదు. ఏదో మాకు సపోర్ట్ అనమాట. అంటే మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళ ఉంటారు. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకే కాదండి, ఇట్లా చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఏంటంటే ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఓకే మనకు కూడా సపోర్ట్ వస్తుంది, మనల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇంకా మనం వీడియోస్ అయితే పెట్టొచ్చని ఒక మంచి ఇదైతే ఉంటుంది. అందుకని ఇక్కడ కూర విషయానికి వస్తే మసాలా వేసేసి మూత అయితే పెట్టేశాను. మంచిగా ఉడుకుతుంది. ఇంకా చూడండి కూర చూడడానికి విడిగా అయితే కలర్ఫుల్గా కనిపిస్తుందా, ఫోన్లో మాత్రం చూడండి ఎలా కనిపిస్తుందో. అసలు లైట్లో ప్రాబ్లం. ముక్క చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. బంగాళదుంప సంగతి తెలియదే ముందు, ఈజీగా ఉడికిపోద్ది కదా అదనమాట. ఇంకా కూర అయితే మంచిగా ఉడుకుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది వీలైతే కామెంట్ చేయండి. కామెంట్ చేసేంత ఓపిక ఉండదు నాకు తెలుసు, మీకు చూడడమే ఎక్కువ అనుకుంటారు. ఇక ఎవరైనా కుకింగ్ వీడియోస్ అంటే లైక్ బయటికి వెళ్తే మన వీడియోస్, షాపింగ్ వీడియోస్ అలా ఉంటాయి కదా చెప్పండి. కానీ నేను చేసేది మాత్రం కుకింగ్ వీడియోసే. ఎందుకంటే ఇక్కడ మా హస్బెండ్కి టైమే దొరకట్లేదు బయటికి వెళ్దామంటే. చూడండి లాస్ట్ కూర అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచిగా గ్రేవీ చిక్కబడి. ఫస్ట్లో మీకు ఎలా కనిపించింది, ఎలా కనిపించింది, ఇక్కడ నా నీడ పడింది కాబట్టి మంచిగా కనిపిస్తుంది కూర. చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. ఒకసారి వీలైతే మీరు ట్రై చేయండి. నేను కూర ఏదో ట్రై చేయండి అని నాకేదో బాగా వచ్చింది అని చెప్పట్లేదు. ఓకే సబ్స్క్రైబ్ చేసి